కరతాల ధ్వనులు నేను కొట్టించుకోవాలి, నేను చెప్పే మాటలు వాళ్ళకి ఎట్లా ఇది కావాలి, నాలో నేను ఎప్పుడు నేను ఒక మంచి వక్తగా ఈ సమాజంలో నేను 10 మందికి నేను చెప్పే మాటలు నేను వాళ్ళకి స్ఫూర్తినిచ్చే విధంగా, నేను చెప్పే ప్రతి మాట వాళ్ళు ఆలకించే విధంగా నేను ఎప్పుడు మాట్లాడగలుగుతా అని చెప్పేసి నాలో నేను మొదలు పడతా ఉండేది. ఆ టైంలో నేను అనుకుంది ఒకటి, ఇట్లా వివేకానంద ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 15 రోజులు నేను చూసినప్పుడు వాస్తవంగా సార్ కూడా ఫోన్ అటెంప్ట్ చేయలే, సార్కి చేయలే, ఇండైరెక్ట్గా ఇట్లనే మన ఫోన్ చేస్తే ఒక మేడం ఎత్తిరు. మేడం ఎట్లయితే శ్రీ హోటల్ దగ్గర ఇది అంటే అక్కడికి ఇమీడియట్గా నేను వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోతే, సార్ ఇక్కడ కాదండి ట్రైనింగ్ ప్రోగ్రామ్, అక్కడ మీరు పాత ఎల్ఐసి దగ్గర అమౌంట్ కూడా అక్కడే పే చేయని చెప్పేసి వారు చెప్పారు. వారు చెప్పినప్పుడు నేను రావడం జరిగింది. వచ్చేటప్పుడు నేను ఇక సరే ఏదైతే అదే అనుకున్నా, ఇక ఇక్కడ గినక ఈ 15 రోజులు ట్రైనింగ్ సెషన్లో గినక నేను మాట్లాడకపోతే నా జీవితంలో ఎప్పటికీ నేను మాట్లాడలేను, నా జీవితంలో ఎప్పటికీ మార్పు రాలేదు. నేను ఎప్పటికి కూడా ఇక నేను ఇంటికి పరిమితమే అవుతా. నేను ఎంచుకున్నది నాకు రాజకీయాలలో నేను ఒక ఫ్యాషన్ అనేది, నేను రాజకీయాలలో రాణించి 10 మందికి నేను సేవ చేయాలి, సర్వీస్ చేయాలి. వాళ్ళ ద్వారా నేను కొంత సార్ చెప్పినప్పుడు నాకు అనేది ఒక ఆత్మసంతృప్తి కలగాలి అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో రావడం జరిగింది. నా కుటుంబాలకు కూడా నేను ఒక జవాబుదారితనంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, నేను అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో రాణించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైక్ పట్టుకొని మనం ఎప్పుడైతే మాట్లాడగలుగుతామో ధైర్యంగా, మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ మనం చెప్పగలుగుతామో అవతల వ్యక్తులకి, మనం ఎప్పుడైతే మనలో ఉన్న ప్రతి అంశాన్ని మనం విపులీకరించి చెప్తామో ఆ రోజు మాత్రమే మనం ఇక్కడ సక్సెస్ అవుతామని చెప్పేసి నేను అనుకున్నప్పుడు, ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు కొంత ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ బ్యాచ్ కాక అంత ముందు బ్యాచ్లో కూడా నేను కూర్చున్నప్పుడు 15-20 మంది ఉండేటోళ్ళు, నాకు భయం వేసేది. నాకు ఏమన్నా నిజంగానే మాట్లాడతానా, నాకు ఉన్నదా, మళ్ళీ నాకు అదే అనిపించేది కానీ మా గురువారిలు సార్ని వాస్తవంగా నేను పాదాభివందనం చేయాలి శిరస్సు. సార్ నా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అది సరే నన్నొక్కలని నేను ఇక్కడ చెప్పడం కాదు, సార్ నాకు ఫోన్ చేసేది, నువ్వు ఇట్లా మాట్లాడాలి ఫోన్లో, ప్రతిరోజు నన్ను ఫాలోఅప్ చేసేది, నీ చేతులు ఇట్లా చెప్పాలి, నువ్వు ఇట్లా మాట్లాడాలి, నువ్వెందుకు భయపడాలి అని చెప్పేసి సార్ నాలో ఒక స్ఫూర్తిని తగిలిచ్చారు. ఆ స్ఫూర్తే నేను ఈరోజు ఈ వివేకానంద ఇన్స్టిట్యూట్ ద్వారా స్టేజ్ మీద ఎక్కి మీ ముందు మాట్లాడుతానంటే అది కేవలం మా గురువారిల వరే. ఇలా నాకు నేను వాస్తవంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. నా తండ్రి తర్వాత అంత తండ్రి అనేటోళ్ళు మా గురువు గారు. ఎందుకంటే ఇంత వయసులో కూడా నన్ను అనేక విధాలుగా నడిపించింది. నేను ఒకవేళ రేపు రోజున డయాస్ మీద ఎక్కి నేను మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి కూడా మా గురువారిని తలుచుకొని నేను మాట్లాడతా. నేను మా సార్ని నేను ఆ విధంగా నేను గుర్తుపెట్టుకొని నేను వివేకానంద ఇన్స్టిట్యూట్ ద్వారా మీ అందరి ద్వారా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా రేపటి నుంచి మా 2 అక్కలని మా అన్నలని నేను కోల్పోతున్నందుకు కూడా నాకు బాధ కలిగించింది. వాస్తవంగా భావోద్వేక్త ఉదయంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను.